గెలుపు లెక్కలనేవే చాలా కీలకం. ఈ గెలుపు లెక్కల మీదే రాజకీయాలు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం గెలిచిన తర్వాత తమకు దక్కే పదవుల మీద కూడా కొంతమంది నాయకులు ఫోకస్ చేస్తూ ఉంటారు. దాదాపుగా కూటమి గెలుపు ఖాయం, భారీగా ఓటు పర్సంటేజ్ వచ్చేసింది, పెరిగిన ఓటు పర్సంటేజ్ అధికార పక్షానికి వ్యతిరేకంగా బయటకు వచ్చి ఓట్లు వేస్తేనే పర్సంటేజ్ పెరుగుతుంది. ఈ లెక్కలు గతంలో ఉన్న ఎన్నికల ఆధారంగా చూసుకున్నా సరే ఇవే పక్కా అని అనుకుంటున్న నేపథ్యంలో కూటమి అధికారంలోకి వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా వస్తే కనుక తెలుగుదేశం పార్టీ తరపున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. అలాగే ఏ పోర్ట్ఫోలియోలో ఎవరు ఉంటారని లెక్కలు కూడా వేసేసుకుంటున్నారు. ఎప్పటి నుంచో హోంమంత్రి పదవి తనదే అని చెప్పి అచ్చెన్నాయుడు గారు కూడా అనుకుంటున్నారట. ఇటువంటి నేపథ్యంలో ఈసారి స్పీకర్గా ఎవరు రాబోతున్నారు అనేది ముందైతే ఫిక్స్ చేసుకున్నారట, కచ్చి ఫేస్ పెట్టుకున్నారట. ఆయనే ఉండి నుంచి బరిలోకి దిగిన రఘురామకృష్ణరాజు అని. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ హోదాలో ఆ పదవిలో కూర్చోవాలనుకుంటున్నారంటే ఆయనకేమి